ప్రధాని మోదీని మే 17న కుటుంబ సమేతంగా కలిసిన ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆ వివరాలను తొలిసారి పంచుకున్నారు. ఢిల్లీ పర్యటనలో మీడియా ఇష్టాగోష్ఠిలో అనేక ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. ప్రధానితో జరిగిన సమావేశాన్ని అన్బిలీవబుల్ గా అభివర్ణించారు. మోదీ తన 25 ఏళ్ల రాజకీయ జీవిత సారం గురించి తనకు వివరించారని, ఆయనలో అస్సలు అహం లేదని తెలిపారు. చంద్రబాబు అవకాశాలు ఇస్తున్నందున ఆయనకు అతీతంగా పనిచేసి గొప్పగా రూపొందించాలని ప్రధాని ఉద్బోధించినట్లు పేర్కొన్నారు. ఎదగడానికి ఇదే సరైన సమయమని, భవిష్యత్తు అంతా యువకులదే కాబట్టి కష్టపడి ఎమర్జ్ కావాలని ప్రధాని సలహా ఇచ్చినట్లు లోకేష్ తెలిపారు. సీఎంగా, పీఎంగా 25 ఏళ్ల నుంచి మోదీ అధికారంలో ఎలా డ్రైవ్ చేయగలుగుతున్నారో తెలుసుకోవాలనే కుతూహలం తనకు కలిగిందన్నారు. తనకు మార్గదర్శనం చేయాలని కోరగా ఆయన చాలా సూచనలు చేసినట్లు లోకేష్ వివరించారు. దూకుడుగా వెళ్లేటప్పుడు జరిగే తప్పులు అధిగమించడానికి ఏం చేయాలని అడగ్గా ఇంట్లో కూర్చుంటే ఎవ్వరూ తప్పులు చేయరు కదా అని ప్రధాని ఎదురు ప్రశ్న వేసినట్లు లోకేష్ చెప్పారు. పనిచేయడానికి వెనకాడొద్దని, మన ఉద్దేశం సరిగా ఉంటే ప్రజలు అర్థం చేసుకుంటారని చెప్పినట్లు వెల్లడించారు. ప్రధానితో సమావేశం తర్వాత తనకు బ్రాహ్మణికి నిద్ర పట్టలేదని, ప్రధాని అంతసేపు మాట్లాడడం ఎంతో స్ఫూర్తినిచ్చిందని తెలిపారు. క్రమశిక్షణ నేర్చుకోవాలని, ప్రకృతిని గౌరవించాలని దేవాంశుకు కూడా మోదీ సూచించినట్లు చెప్పారు. ప్రధాని మోదీలా కార్యకర్తలు ప్రజలతో అనుసంధానం అయి ఉండడం పరీక్షేనన్న లోకేష్, సంక్షేమం, అభివృద్ధితోనే గెలుస్తామనుకోవడం పొరపాటని, ప్రజలతో ఎమోషనల్ గా కనెక్ట్ కావడమే మోదీ బలమని అభిప్రాయపడ్డారు. కొన్ని సంఘటనలు జీవితాన్ని మారుస్తాయని, అలాంటి వాటిలో ప్రధానితో సమావేశం కూడా ఒకటని నమ్ముతున్నట్లు లోకేష్ చెప్పారు. ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపైన లోకేష్ స్పందించారు. వైసీపీ హయాం నాటి మద్యం అక్రమాలపై తప్పుడు కేసులు పెడుతున్నారని ఆరోపిస్తున్న జగన్ అందులో ఒక్క పైసా తీసుకోలేదని దేవుడి సాక్షిగా ప్రమాణం చేయాలని లోకేష్ సవాల్ విసిరారు. ఎవరిపైనా నిరాధారంగా కేసులు పెట్టడం లేదన్న లోకేష్, చంద్రబాబు నిజంగా కక్ష సాధించాలనుకుంటే 2 నిమిషాలు పట్టదన్నారు. చట్ట వ్యతిరేకంగా వ్యవహరించే వారిపై చర్యలు తీసుకునే బాధ్యత ప్రజలు అప్పగించారన్న ఆయన, తాము విధానం ప్రకారం వెళ్తున్నామని స్పష్టం చేశారు. కార్యకర్తల్లో అసంతృప్తి ఉందనే వాదనతో తాను ఏకీభవించనన్న లోకేష్, కొన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు దురుసుగా ప్రవర్తిస్తున్నారనే ఆరోపణలపై నివేదికలు సిద్ధమయ్యాయని చెప్పారు. జులై నుంచి వాటిని ఎమ్మెల్యేలకు అందించి పద్ధతి మార్చుకోవడానికి సమయమిస్తామని వెల్లడించారు.